చీఫ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ప్రెషర్ వస్తుంది. సమాధానం చెప్పలేకపోతున్నాను. ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చే జీతాన్ని సిన్సియర్గా చేజాపి తీసుకుంటున్నారుగా, మరి పనిలో సిన్సియారిటీ ఏది? ఏమిటి కమిషనర్ గారు, ఏమిటిది? మీరు టిఫిన్ చేశారా? సార్ ముందు వెళ్ళి ఆ పని చేయండి. మిమ్మల్ని టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, కేసు సిబిఐ చేతికి మారిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏడిస్తే ఒరిగేదేం లేదు. కొన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. ఎస్ మేడం. మీ రెండు కుటుంబాలకి ప్రత్యేకించి విరోధులు ఎవరైనా ఉన్నారా? సహజంగా ఒక కేసుకు తీర్పు ఇచ్చినప్పుడు దోషిగా రుజువైన వాడికి శిక్ష పడుతుంది. అందువల్లే అనుకుంటే ఆయన రోజుకొకటి కిడ్నాప్ చేసుండేవాడు. ఆయన ప్రాణానికి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఇంతవరకు ఎటువంటి రాంగ్ న్యూస్ సిటీ నుంచి రాలేదు. కావాలని నిర్బంధించి భయపెట్టడానికి ఇలా చేశారనుకుంటున్నాను. ఎవడో ఒకడు తెలివిగా మన అందరి దృష్టి తన వైపుకు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎవరై ఉంటారు? గిల్బర్ట్? ఇందులో ఉన్న గుర్రం, ఎద్దు రెండు నేరస్తుడు కావాలని వదిలి వెళ్ళినవి. వాటి గురించి మీకేమైనా తెలుసా? తెలీదండి. మీకు దీనికి సంబంధించినంత వరకు ఏవైనా టెలిఫోన్ కాల్స్, లెటర్స్, వేరే ఎవరైనా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే వితౌట్ సిబిఐ నాలెడ్జ్ ఏ విధంగానూ మీరు రియాక్ట్ అవ్వకండి. వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇక వెళ్ళొచ్చు. వస్తామండి. ఎందుకు స్టాప్ చేశావు? పద. మెకానిక్ షెడ్ లో మా హీరో ఉన్నాడేమో చూద్దాం. ఆ ఆటో సీట్ కవర్ అడిగానే, ఏమైంది? ఏడి నీ వాళ్ళు లేడే? మెకానిక్ గారు లేరా? నేను మెకానిక్ లో అనటం లేదా? జోక్ చేయకు చేట. మన రిపేర్ గురించి మెకానిక్ గారి కోసం వచ్చాను. 6 ఏళ్లుగా డ్రెస్ నిజాయితీ పురుడు ఈ మెకానిక్ ని పట్టుకుని ఎగతాళి చేస్తావా? ఒరే బోండా, నా గురించి చెప్పరా. అన్న పెద్ద మెకానిక్ అండి. ఎలా ఉందిరా? ఎలా ఉంది? ఎవరి గుంట్లో పోలేదు? నాకు వీడికి, ఈ అమ్మాయికి. ఏంటి అది నాకు చిన్న ఏం ప్రాబ్లం? కాస్త క్లియర్ గా చెప్పండి. అదేమిటంటే హృదయంలో ప్రాబ్లం. ఏంటి? ఐ మీన్ బండిలో ఇంజిన్ ప్రాబ్లం. ఇంజినే కదా బండికి హృదయం. సీట్ ఇప్పు. అలాగేనా? ప్రాబ్లం మనిషికి, బండికి కాదు. రే 10-12 స్పానర్ తీసుకుని షీల్డ్ ఇప్పు. 10-12 కాదు, 34, 28. అమ్మని బండి నెట్టుకుంటూ ఇంటికి తీసుకుపోరాదు. ఏంటి అబ్దుల్లా ఇది? తనకి తెలుసు కదా, మనకి తెలియని నెంబర్ చెప్పి టార్చర్ పెడుతోంది. పని మర్చిపోయేటట్టున్నా. తొందరగా రిపేర్ చేసి పంపించు. బండి చూస్తే కొత్తగా ఉంది. కొత్త బళ్ళకి కిరికిర్లు ఎక్కువ. కొత్త బళ్ళ కోసం అబ్దుల్లా చేతిలో కొత్త స్పానర్ ఉంది. ఆయన చూసుకుంటాడు, మనం కొంచెం శ్రమ అనుకోకపోతే నా విషయం కాస్త పట్టించుకుంటారా? లుక్, మీ ఆటలకి ఇది బీచో పార్కో కాదు, పనిచేసే చోటు. కష్టపడితేనే కడుపు నిండుతుంది. అదే నేను అనేది. ఏమన్నారు? అదేదే, మనసు నిండితేనే కదా జీవితం. నాకు మీ మనసు తెలిస్తేనేగా నేను పెళ్లి గురించి ఆలోచించగలుగుతాను. పెళ్ళా? ఫ్రెండ్ పెళ్లి. బండి రెడీ అయితేనేగా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళగలిగేది. అందుకన్నాను. ఇది మెకానిక్ షాప్. ఇక్కడ స్పానర్, ఇనుము, పొగ, డస్ట్ అని మీకు సంబంధం లేని ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీ హృదయాన్ని, మీ బండిని వేరే చోట త్వరగా బాగు చేయించుకోండి, లేదా బండి వేస్ట్ అవుతుంది. ఒక అందమైన అమ్మాయిని చూసి నిస్వార్థంగా కోప్పడేవాడు చెప్పలెత్తులేని నిజమైన మగాడు. మీరు మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేశారు. బట్ నేను అనుకున్నది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఐ కాన్ చేంజ్ మై ప్లాన్. సో బండి వేస్ట్ అవుతుందన్న బాధ నాకేం లేదు. మీ జీవితం గురించి చెప్పారు. నా జీవితం గురించి ఆలోచించడానికి నేను ఒంటరివాణ్ణి కాదు. వెళ్ళొచ్చు. నేను బతకడం కోసం చావుకైనా తెగించడానికి సిద్ధమే. రావు గారు, దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ టర్న్ ఇన్ దిస్ కేస్. కిడ్నాప్ చేయబడ్డ ఇద్దరు కొన్ని సంవత్సరాలకు పూర్వం ఓ 2 ఏళ్ల పాటు మాయవరం డివిజన్ లో కలిసి పనిచేసేవాళ్ళు. సో ఆ ఇద్దరు వ్యక్తులు అత్తిపట్ట అనే గ్రామం కేసులో ఇన్వాల్వ్ అయ్యారు.
ఇంట్రెస్టింగ్. వేరే సత్యపట్టి. టాంజూర్ డిస్ట్రిక్ట్ లో మాయవరం డివిజన్ లో ఉన్న ఒక విలేజ్. తర్వాత కిడ్నాప్ కాబడబోయే ఇద్దరు అదే డివిజన్ కి సంబంధించిన వాళ్ళ లేక ఆ కేసుకి సంబంధించిన వాళ్ళ? ఏమైనా కావచ్చు మేడం, రెంటికి అవకాశం ఉంది. అత్తిపట్టి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మీరు చెప్పగలరా? లేదు మేడం, ఇక్కడ ఉన్న కంప్యూటర్లో రెండేళ్లకు సంబంధించిన డీటెయిల్సే ఉన్నాయి. అత్తిపట్టి గురించి ఏ డీటెయిల్స్ లేవు. ఐ థింక్ we must go there. మేడం, ఒక కేసు ఎంక్వైరీ విషయమై మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఓ షూర్, ఏమిటో అడగండి. 30 సంవత్సరాలకి ముందు మాయవరం పంచాయతీకి సంబంధించిన అత్తిపట్టి అనే గ్రామంలో జరిగిన గొడవల్లో సస్పెండ్ చేయబడ్డ ఆఫీసర్స్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి మాకు. డెఫినెట్లీ. సెమినార్ కోయిల్, ఆకూరు ముకుట్టు, తిరుక్కడయూర్, అనంతమంగళం, ముళగమంగళం, మాణిక్యపంగు, అరసపట్టి. అరసపట్టినా? అత్తిపట్టి. ఓ, ఆండిపట్టి, వడకపట్టి, తిల్లయాడి, పొరయారు, తరంగంబాడి. బాగా గుర్తు చేసుకోండి. అరసపట్టేనా? నోనో, అత్తిపట్టి. మేడం, మీరడిగే పీరియడ్ లో మాయవరం తాలూకాగా ఉండేది ఇప్పుడు మైలాడుదురైగా పేరు మారింది. అదే విధంగా తంజావూరు జిల్లా నుంచి ఒక భాగం నాగై కాయితే మిల్లత్ జిల్లాగా విభజించబడి ఇప్పుడు నాగపట్నం జిల్లా అయింది. మీరడిగే గ్రామం బహుశా నాగపట్నం డిస్ట్రిక్ట్ లో ఉండుంటుంది. మోరోవర్, ఈ 2 జిల్లాలకి మధ్య కారైకాల్ అంటే ఫ్రెంచ్ యూనియన్ టెరిటరీ ఉంది. దాని గురించి డీటెయిల్స్ అవి మా దగ్గర లేవు. కావాలంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు వెళ్ళి నాగపట్నం కలెక్టర్ ఆఫీస్లో అడిగితే తప్పకుండా మీకు కావాల్సిన డీటెయిల్స్ దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ. సార్, వీరు చెప్తున్న విలేజ్ ఈ డిస్ట్రిక్ట్లోనే లేదు. లేని ఊరిని వెతకమంటే ఎక్కడైనా వెతకను సార్. నాకు తెలుసు అటువంటి పేర్లతో మధురై పక్కన కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ రికార్డేగా? ఎస్ గవర్నమెంట్ కదా. కాస్త జాగ్రత్తగా చూడండి. మేడం, మీ దగ్గర ఉన్న రికార్డులో ఏ సంవత్సరం ఉన్నదో ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చూశాను. అంటే మీ రికార్డులో ఉన్నది నిజం, మా రికార్డులో ఉన్నది అబద్ధమా? నారాయణమూర్తి, సరిగా చూసావా? చూశాను సార్. చూడడమే కాదు, ఇక్కడున్న సీనియర్స్ అందరినీ అడిగాను. అలాంటి ఊరే లేదన్నారు. మేడం, మనం చూసిన రికార్డ్స్ కొంచెం వెనక్కి చూస్తే. వెయిట్, ఏ ఇయర్ నుంచి చూస్తున్నారు మీరు? మీరు రికార్డులో చూపించిన సంవత్సరం నుంచి అప్ టు డేట్ ఈ రోజు వరకు డీటెయిల్డ్గా చూశాను మేడం. ప్లీజ్ గో బ్యాక్. ఆ సంవత్సరం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. 1974 నుంచి 80 వరకు ఉన్న రికార్డ్స్ ఇవి. ఇందులో మీరు చెప్పిన విలేజ్ లేదు. 1980 నుంచి 1990 వరకు అన్ని చూశాను, ఇందులో లేదు సార్. 91 నుంచి 2000 వరకు చూశాను సార్, ఎందులో లేదు. మనం చర్చిలో చూసిన రికార్డ్స్కి ఈ రికార్డ్స్కి అసలు ఏ సంబంధం లేదు. అంటే మనం చర్చిలో చూసిన రికార్డు ఏని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మంచిది. ఓకే సార్. 28 to 38, 39 to 48, 49 to... మిస్టర్ నారాయణమూర్తి, ఎస్ మేడం. కొంచెం ఇలా రండి. 67 to 73 దీనిలోంచి ఒక 5 తీయండి. అదే మనం చూడాల్సింది. ఆకూరు ముకుట్టు, తిరుకడయూరు, అనంతమంగళం, ఒడుగుమంగళం, మాణిక్యపంగు, పొరయారు, అరసపట్టి, ఆండిపట్టి, అత్తిపట్టి, తరంగంబాడి, ఒడుగుపట్టి. ఏమన్నారు? అరసపట్టి, ఆండిపట్టి, అత్తిపట్టి, తరంగంబాడి, ఒడుగుపట్టి. ఇంకోసారి చదవండి. అరసపట్టి, ఆండిపట్టి, అత్తిపట్టి. రావు గారు, ఎస్ మేడం. 67 కి ముందున్న అన్ని ఫైల్స్ తీయించండి. ఉంది సార్, ఉంది సార్, ఉంది మేడం. ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నాకు ఆ డిస్ట్రిక్ట్ బ్యాక్ కావాలి. ఒడుగుపట్టి, ఆండిపట్టి, మాణిక్యపంగు, ఒడుగమంగళం, అనంతమంగళం. మళ్ళీ సముద్ర తీర ప్రాంతంగా వస్తే అరసపట్టి. దాని తర్వాత గవర్నమెంట్ చే ప్రకటించబడిన రిజర్వ్డ్ ఏరియా అంటే సెక్యూరిటీ లేని ఏరియా. దీంట్లో అత్తిపట్టి లేదు మేడం. ఇది ఏ సంవత్సరం మ్యాప్? 1972 తరువాత, అంటే డిస్ట్రిక్ట్ విభజించబడిన తరువాతది. పాత మ్యాప్ ఉందా? ఇందులోనూ చూడండి. ఆకూర్, తిరుక్కడయూర్, మాణిక్యపంగు, ఒడుగమంగళం, అనంతమంగళం. మళ్ళీ సముద్ర తీర ప్రాంతంగా వస్తే ఒడుగుపట్టి, ఆండిపట్టి, అరసపట్టి, అత్తిపట్టి. వాట్ ఇస్ దిస్? ఇండియా మ్యాప్ లోంచి ఒక గ్రామమే మాయమైపోయింది. ఎస్, గవర్నమెంట్ రిజిస్టర్లో నుంచి ఒక గ్రామమే లేకుండా పోయింది. గిల్బర్ట్, ఆ ఊళ్ళో ఓటర్ల సంఖ్య ఎంత చూడండి. 690. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ గ్రామం ఏమైంది? అక్కడున్న మనుషులు ఏమయ్యారు? రావు గారు, మాయమైపోయిన ఆ గ్రామానికి మనం వెతుకుతున్న మనిషికి ఏదో సంబంధం ఉంది. మేడం, ఆ సంవత్సరానికి ముందు, ఐ మీన్
అత్తిపెట్టి ఉన్న గవర్నమెంట్ గజెట్లో పనిచేసిన వాళ్ళు ఎవరెవరా లిస్టు పరిశీలన చూస్తే మరో క్లూ దొరికింది. ఏమిటది? ఆ పనిచేసిన వాళ్ళ లిస్టులో ఒకరికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఎప్పటికీ పెన్షన్ అందుతుంది. ఎవరు? పోస్ట్ మాస్టర్ కృష్ణమూర్తి. ఏ ఊరు? కుంభకోణం. మనం కుంభకోణం వెళ్తున్నాం. మీరు ఆడపిల్ల ఉండి ఈ పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోకుండా జరిగే విషయాలే నిజమైనవి. నేను మిమ్మల్ని లైక్ చేసింది కూడా ఆ విధంగానే. ఆ విధంగా అంటే? ఆ విధంగా అంటే ఆ విధంగానే. ఐ లవ్ యూ. నేను ఇక్కడికి రమ్మంది మీతో నవ్వుతూ మాట్లాడుతూ లవ్ చేస్తున్నానని చెప్పడానికి కాదు. ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు నేను లైఫ్లో కలవకూడదని చెప్పడానికి. మామూలుగా ఆడపిల్లలు చెప్పరు. సిగ్గు విడిచి చెప్పడం వల్ల నేను ఆడపిల్లగా అనిపించట్లేదు కదూ. ఓకే, మీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు నాకు కావాలని అలా ప్రవర్తించండి. ఏం తెలుసు? అన్నీ తెలుసు. మీరు మంచివారని తెలుసు. మీ మనసులో నా మీద ఒక చిన్న లవ్ ఉందని నాకు తెలుసు. ఓకే ఓకే, మీరు ఒప్పుకోరని కూడా తెలుసు. బట్ అదే నన్ను ఇంప్రెస్ చేసింది. ఏది ఏది ఇంప్రెస్ చేసింది? మొహమా? ఈ తోల? మీకేం తెలుసా నా మనసు? గొంతు దాటలేక గుండెలోనే ఉన్నది చీము, రక్తం, ఎముకలు, మచ్చలే కాదు. మీరు చూడలేని ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. నేను చూసినంత ఏం చూశారు? ఇలా చూడండి, సంవత్సరాల తరబడి చూస్తేనే తెలుస్తుందనేం లేదు. ఆ రోజు బస్సులో జరిగిన దాని గురించి చెప్తున్నాను. మీరు చెప్పిన మొహము, తోలు, మచ్చలు, వీటన్నిటిని మించిన విషయం నాకు తెలిసింది. మీరు యోగ్యులని. అదే నన్ను ఇంప్రెస్ చేసింది. అందుకే డోంట్ టాక్ రమేష్. నేను అలా చేసింది మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనే ఇంటెన్షన్తో కాదు. ఆ ఒక్క సంఘటనే నా పట్ల మీకు ప్రేమను కలిగించినట్లయితే నన్ను క్షమించండి. నాకు ఇది ఇష్టం లేదండి. కొంచెం ఆగండి. ఎందుకు ఇష్టం లేదు? నేను అందంగా లేనా, లేక ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా? ఆ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ ఉన్నా మీరు నాకు అంత ముఖ్యమైన వ్యక్తి కాదు. ఇలా చూడండి, మీ కాబోయే భర్త ఇక ముందు పట్టుపోయేది లేదు. ఈ ప్రపంచంలో ఆల్రెడీ ఏదో ఒక చోట పుట్టే ఉంటాడు. వెళ్ళి అతన్ని వెతుక్కోండి. నన్ను వదిలేయండి. వదిలేస్తాను, ఇప్పుడు వదిలేస్తాను. కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఫాలో చేస్తూనే ఉంటాను. బికాస్ నేను బతకడం కోసం చావుకైనా తెగించడానికి సిద్ధమే. నువ్వు పొద్దు నించున్నావు, నేను నడి సముద్రంలో ఉన్నాను. దాని లోతేంటో తెలీదు, దాని తీరేంటో తెలీదు, దాని తీవ్రత ఏంటో తెలీదు. ఈ సముద్రంలో ఉండి నేను అనుభవించే వేదనేమిటో నీకు అసలు తెలియనే తెలీదు. నువ్వు నించున్న చోటు వేరు, నీ బతికే చోటు వేరు. నే ఒంటరి వాణ్ణి కాదు.